లేదు కదా. ఇక్కడ సర్దుకుపోయే గుణం లేదు. ఓ రకంగా చెప్పాలంటే దాన్ని ఏమంటారు, కలహాల కాపురం చేసే బ్యాచ్ ఎక్కువ ఇక్కడ. ఈ కలహాల బ్యాచ్తోనే ఎప్పుడు కలహమే. వీళ్ళని అలాంటి కలహాలు పోవాలంటే ఎప్పటికప్పుడు సమన్వయం చేస్తూ స్నేహపూర్వక వాతావరణం సృష్టించాల్సిన బాధ్యత పార్టీ అధినాయకత్వం మీద ఉంది. పార్టీ అధినాయకత్వం అసలు అది పట్టించుకోదు. అదేదో మనకి సంబంధం లేని వ్యవహారం అన్నట్టు ఉంటుంది. కన్వీనర్కి అప్పచెప్పాం, కన్వీనర్ చూసుకుంటాడు. ఇన్ఛార్జికి అప్పచెప్పాం, ఇన్ఛార్జ్ చూసుకుంటాడు. ఇంతే చేసుకుంటే ఇంకా ప్రొఫెషనలిజం ఎక్కడ చేస్తుంది? ఇదేమి రాజుల కాలం కాదు కదా, సామంతరాజు నువ్వు ఇది చూసుకొని అనుకోవడానికి. ప్రజాస్వామ్యం, ఆ ప్రజాస్వామ్యంలో తప్పు ఎక్కడున్నా వదులుకోవాలా, మనలో ఉన్న మంచి ఎక్కడున్నా నేర్చుకోవాలి. భారతీయ జనతా పార్టీని, తెలుగుదేశం పార్టీని చూసి నేర్చుకోవాల్సిందేమో ప్రొఫెషనలిజం. పార్టీ కార్యకర్తల మీద గ్రిప్పు అనేది పవన్ కళ్యాణ్ చూసి నేర్చుకోవాలి. ఇలా ముగ్గురు దగ్గర నుంచి 3 పాయింట్లు నేర్చుకోవాలి జగన్మోహన్ రెడ్డి. అవును, కానీ ఒకటి సార్ ఇక్కడ కంపేర్ చేశారు కాబట్టి ఇప్పుడు ఐసీపీని ఎప్పటి నుంచి మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటే మీరు అన్నట్టు టీడీపీ బీజేపీ అంటే ఒకళ్ళు కాకపోతే ఇంకొకరు నాయకులు అక్కడ చాలా మంది ఉన్నారు. ఎవరో ఒకరిని తీసుకొచ్చి పెట్టచ్చు. ఇప్పుడు ఒక 6 కోఆర్డినేటర్లు పెట్టారు మన 13 జిల్లాలకి వైసీపీలో. ఇప్పుడు 6 అందరూ తెలిసిన వాళ్ళే, కొంచెం పెద్దోళ్లే. ఇప్పుడు వాళ్ళ మీదే వ్యతిరేకత వస్తుంది. ఇప్పుడు వాళ్ళనే మార్చాలంటే టీడీపీలో లాగా బీజేపీ లాగా ఇక్కడ వేరే సీనియర్లు వేరే నాయకులు లేరు. అది కొత్త నాయకులను తయారు చేయకపోవడం లోపమా, లేదంటే అంతకుమించి ఇంకా జగన్మోహన్ రెడ్డి గారికి ఆల్టర్నేట్ ఎవరో కనిపించట్లేదా? వాళ్ళు ఎవరైనా గ్రౌండ్ స్థాయిలో ఎవరికి నచ్చట్లేదు. ఇంక దీనికి ఏంటి సొల్యూషన్? అది వ్యక్తిని బట్టి ఉంటుంది. ఇప్పుడు బేసిక్గా కార్యకర్త మెంటాలిటీ అట్లుంటే ఎవడేం చేయలేడు. మూసుకుని పార్టీ మూసేసుకోమంటాం బెటర్. అది బేసిక్గా నాయకత్వం. ఇప్పుడు విజయసాయిరెడ్డి అతనేమి చోటా కాదు కదా. కాకపోతే ఈ కన్వీనర్లుగా ఉన్నోళ్ళు కూడా మామూలు నేను చెప్పినటువంటి ఈ విధమైన ప్రొఫెషనలిజం తయారు చేయాలి. తరచూ మీటింగ్ 10 ఏళ్ళు అవుతుంది పెట్టి, ఇంకా వేళ్లే తప్ప ఈ వేళ్ల మీద లెక్క పెట్టుకునే